హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ సారీ. ఈరోజు వీడియో వచ్చేసి నేను చిన్నోడితో స్టార్ట్ చేశా. ఆల్మోస్ట్ ఈ మధ్య మ్యాక్సిమం చిన్నోడితోనే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వంట చేసుకోవాలి. వంట చేసుకుంటూ వాడిని చూడొచ్చు అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాననమాట. వాడిని కిచెన్‌లో కూర్చోబెట్టడం. ఎందుకంటే నాకు వేరే చాయిస్ లేదు. నేను మీకు చెప్పాను. వీడియోలో కూర్చొని చెప్పాను. మళ్ళీ రిపీటెడ్ ఎందుకని ఇంకా ఇప్పుడు చెప్పట్లే. ఇక్కడైతే నేను గోంగూర చికెన్ చేస్తున్నాను. గోంగూర చికెను. ఆల్రెడీ నేను గ్యాస్ అదే పొయ్యి మీదకి ఎక్కించేసిన తర్వాత అది మగ్గుతున్నప్పుడు చిన్నోడికి ఫ్రూట్ తినిపిస్తూ మీతో మాట్లాడాననమాట. చాలా రోజుల తర్వాత మాట్లాడానని అనిపిస్తుంది. నేను అనుకుంటా రోజు వీడియో చేసేటప్పుడు కాసేపు మీతో అంటే స్ట్రెయిట్ టు స్ట్రెయిట్ మాట్లాడదాము. కొంచెం ఏదైనా ఈరోజు ఏం చేశాను, ఈరోజు ఏమనిపించింది, లైక్ నేనేం నేర్చుకుందాం అనుకున్నాను, అన్నీ చెప్దాం అనుకున్నా. బట్ అసలు నాకు కుదరదనమాట. ఇంకా నాకు రెడీ అవ్వడం, తినడం ఏం కూడా సరిగ్గా అవ్వట్లేదు. ఇదంతా కూడా నేను చెప్పాను కూర్చొని. మళ్ళీ అదే రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ రెసిపీలోకి రెసిపీ వచ్చేసి నేను గోంగూర ప్రాన్స్ చాలాసార్లు చేశాను కానీ గోంగూర చికెన్ అసలు ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం అనమాట. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాను. చూడాలి ఎలా వస్తుంది అనేది. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. నేను చూడాలి ఎలా ఉంటుందని చెప్పేసి ట్రై చేశాను కానీ సూపర్ వచ్చింది. చాలా కమ్మగా అనిపించింది అనమాట. ఇది నేను షేర్ చేస్తున్న కొత్త రెసిపీ ఏం కాదు. ఆల్మోస్ట్ మీకు యూట్యూబ్‌లో చాలా వరకు రెసిపీస్ ఉంటాయి. బట్ నేనైతే ఇలా చేసుకుంటున్నాను. బాగుంది కాబట్టి, టేస్ట్ బాగుంది కాబట్టి, ఆల్రెడీ ఈ వ్లాగ్ చేసేటప్పటికి మేము తినేసే ఉంటాం కదా! అందువల్ల మంచిగా వచ్చింది కాబట్టి నేను షేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే గోంగూర అండ్ కొంచెం ఆయిల్‌లో గోంగూర అండ్ ఆల్సో పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తున్నాను. లైక్ అందులో కొంచెం వాటర్ అంతా, ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నాను. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. అది మిక్సీ చేసుకోవాలి. అండ్ ఈరోజు చిన్నోడికి ఫ్రూట్ వచ్చేసి పపాయ పెడుతున్నా. రోజు అప్డేట్ చేయట్లేదు నేను, కరెక్టే. బట్ ఎందుకో నాకు రోజు అప్డేట్ చేయాలనిపించట్లేదు. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, కొంతమంది పాజిటివ్గా పెడుతున్నారు. ఎందుకులే ఇంక చిన్నోడి విషయంలో ఇంక నెగిటివిటీ అని చెప్పేసి నేను షేర్ చేయట్లేదు. ఏదైనా మనం చేసేది మన పిల్లల మంచి కోసమే. మనం మామ్ అండ్ డాడ్ ఆలోచించినంత దీనిగా ఇంకెవరు ఆలోచించలేరు కదా వాళ్ళ కిడ్స్ కోసం. అది అర్థం చేసుకుంటే పాజిటివిటీ, ఆర్ లేదు వీళ్ళు ఇలా పెట్టేస్తున్నారు అలా పెట్టేస్తున్నారు అనుకుంటే నెగిటివిటీ. నేను ఒకటికి రెండు సార్లు కాదు చాలా సార్లు ఆలోచించి నేను చిన్నోడికి ఫుడ్ అనేది పెడుతున్నాను. అండ్ వాడికైతే ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటి అలా ఇంట్రడ్యూస్ చేసేసాను. అండ్ ఆల్సో మ్యాంగో వచ్చేసి నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే రసాలు ఉంటాయి కదా, రసాలు పెడుతున్నప్పుడు చిన్నోడికి కొంచెం మోషన్స్ అయ్యాయి. అది కూడా నేను ఎక్కువ పెట్టలేదు. నేను తింటున్నప్పుడు జస్ట్ వాడు ఇలా వస్తుంటే చిన్నది ఇలా పెట్టానంతే. అప్పుడు వాడికి మోషన్స్ అయ్యాయి. బట్ బంగినపల్లి నేను అప్పుడప్పుడు ఇంకొక ఫ్రూట్‌తో మిక్స్ చేసి మనం హోమ్ మేడ్ సెర్లాక్‌లో మ్యాంగో మిక్స్ చేసి, ఎందుకంటే ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి కొంచెం అయినా పెట్టొచ్చు కదా అని చెప్పి మ్యాంగో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బంగినపల్లి పడింది కానీ రసాలు వాడికి పడలేదు. హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ చేశానని అనుకుంటున్నా. ఈరోజు మా చిన్నోడికి పపాయ పెడుతున్నా. యాక్చువల్‌గా ఫుడ్ వీడియోస్ అంటే బేబీ ఫుడ్ వీడియోస్ చేయమని చెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు. బట్ నేనేంటంటే నా బేబీకి ఇది పడుతుంది, ఇదే మీరు పెట్టాలని నేను చెప్పడం, నేను పీడియాట్రిషియన్ కాదు కదా. అందువల్ల నేను షేర్ చేయట్లేదు. బట్ ఇలా ఎప్పుడైనా నేను ఏదైనా వ్లాగ్లో మధ్యలో ఏదైనా పెడుతున్నప్పుడు నేను షేర్ చేస్తున్నా. దట్ ఇది ఇంట్రడ్యూస్ చేశాను, ఇది పెడతానని చెప్పి. నిన్నైతే యాక్చువల్గా నేను పంకిన్ పెట్టాను. బట్ పంకిన్ వాడికి నచ్చలేదు అసలు. గుమ్మడికాయ ఉంటుంది కదా, గుమ్మడికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి క్యూబ్స్గా స్టీమ్ చేసి, అది మళ్ళీ నేను కొంచెం వాటర్ అండ్ ఆల్సో పాలు, డేట్ ఉంటుంది కదా, డేట్ వేసి మిక్సీ చేసి ప్యూరీ లాగా పెట్టాను, పంకిన్ ప్యూరీ. బట్ అసలు చిన్నోడికి నచ్చలేదు. మిగతా ఫస్ట్ అన్నీ అయితే తీసుకున్నాడు కానీ పంకిన్ ప్యూరీ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు వాడు. మిగతావన్నీ సపోటా, పపాయ అండ్ క్యారెట్ ప్యూరీ అండ్ ఇవన్నీ కూడా తీసుకున్నాడు, ట్రై చేశాడు. బట్ పంకిన్ ఎందుకు వాడికి నచ్చలేదు టేస్ట్. అది ఆ తర్వాత యాక్చువల్గా ఇప్పుడు షూట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే చిన్నోడిని ఇలా కిచెన్లో పెట్టుకొని వంట చేయడం అనేది, అంటే పనులు చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట. ఈ రాకర్ చైర్ తీసుకున్నాను మీకు తెలుసు కదా, 2 months బ్యాకే తీసుకున్నాను ఇలా యూస్ చేయడానికే. ఎందుకంటే మిట్టుగాడి టైంలో కూడా సేమ్ ఇలాంటి చైర్, అంటే ఇలాంటి రాకర్ చైర్ కాదు కానీ ఇలాంటి చైరే ఉండేది. అందులో కూర్చోబెట్టే వాడిని నేను వంట చేసుకోవడం, బట్టలు ఉతుకోవడం. అప్పుడైతే చాలా బట్టలు ఉతికేదాన్ని, వాషింగ్ మిషన్ అవి ఏమి ఉండేవి కావు మేము ఢిల్లీలో ఉండేటప్పుడు.
అన్నీ కూడా వాడిని అందులో కూర్చోబెట్టుకొని ఇలా మాట్లాడుతూ ఎంగేజ్ చేస్తూ చేసేదాన్ని. సో అది కొంచెం మెమరీ గుర్తొచ్చి షూట్ చేద్దాం ఫస్ట్ టైం కదా ఇలా అని చెప్పి. సో నేను మాట్లాడుతూ ఉన్నాను. సో వాడు కొంచెం ఎందుకో ఈరోజు డల్గా ఉన్నాడు. నిన్న రాత్రి అంతా అసలు సరిగ్గా పడుకోలేదు, చాలా భయపడుతున్నాడు. దిష్టి తీసినా లేకపోతే ఏదైనా కాలికి ఏమైనా కడుపు నొప్పి ఏమైనా వస్తుంది, ఇవన్నీ కూడా చేశాను. అయినా సరే అసలు సరిగ్గా పడుకోవట్లేదు ఎందుకో. ఏమో మరి టీతింగ్ వస్తున్నాయో ఏంటో అసలు సరిగ్గా పడుకోవట్లేదు అనమాట. అండ్ దాని ఎఫెక్ట్ బాగుంది. నా ఫేస్లో చూసారా ఎఫెక్ట్ చాలా ఉంది. బేసిక్గా నేను స్నానం అది చేసి ఫ్రెష్ అయ్యాను, కానీ రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఓపిక ఏం ఉండట్లేదు. జస్ట్ పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. సో అందుకే ఫేస్ ఇలా ఉంది. సో నేను రాత్రి అయితే అసలు నిద్రలేదు. అండ్ ఆల్సో పవర్ పోయింది. పవర్ పోయినా సరే ఇన్వర్టర్ అనేది పెట్టించుకున్నాం 2 days బ్యాక్. ఎందుకంటే ఇప్పుడు కమింగ్ వర్షాకాలంలో మరీ ఎక్కువ పవర్ కట్ ఉంటుంది, చిన్నోడితో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు చేయలేనివి ఈ బుడ్డోడు వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. ఏంటంటే ఇన్వర్టర్ ఒకటి, అండ్ ఆల్సో మెష్ డోర్స్ పెట్టించాము. చాలా వరకు మెయిన్ డోర్కి కానీ కిటికీలు కానీ మెష్ డోర్స్కి దోమలు రాకుండా. ఎన్నిసార్లు నేను మొత్తుకున్నా ప్రవీణ్ పెట్టించలేదు, చేయించలేదు. బట్ ఈ బుడ్డోడు వచ్చిన తర్వాత మాత్రం అన్నీ కూడా జరిగాయి. బెడ్ మార్చాము, బెడ్ బ్రోక్ అయిపోయిందని చెప్పి మార్చమని చాలాసార్లు అడిగితే మార్చలేదు. వీడు వచ్చిన తర్వాత మార్చడం జరిగింది. దివాన్ కట్ అడిగాను చాలాసార్లు, దివాన్ కట్ ఇప్పుడు పెట్టారు. ఇవన్నీ కూడా మార్పులు చాలా వచ్చాయి ఈ బుడ్డోడు రావడం వాళ్ళ ఇంట్లోకి. సో నేను అది నిద్ర లేకపోవడం వల్ల కొంచెం డల్గా ఉన్నాడనమాట ఈరోజంతా. సో మార్నింగ్ నేను కొంచెం ఈ సెర్లాక్ ఆల్రెడీ నేను ఇంట్లో చేశాను కదా ఉగ్గు, అది తినిపించాను. బజ్జో స్నానం చేయించాను, బజ్జో పెట్టాను. ఇప్పుడు బజ్జం లేచిన తర్వాత అనమాట. వీడి ఫుడ్ ఇవన్నీ చేయడం వల్ల మాకు లంచ్ లేట్ అయిపోతుంది. సో ఈరోజు అయితే లంచ్ ప్రిపరేషన్ ప్రవీణ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదనమాట, ఇలా కూర్చోబెట్టి చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలని. ఎందుకంటే బ్యాగ్ పెట్టుకున్నా సరే ఇంతకుముందు అయితే క్యారీ బ్యాగ్ పెట్టుకొని చేసేదాన్ని, క్లీనింగ్ కానీ కుకింగ్ కానీ ఏదైనా కానీ. బట్ క్యారీ బ్యాగ్ వల్ల ఏంటంటే వాడికి ప్లాట్ఫామ్ వాడి కాలికి తగిలేస్తుంది. సో నేను అంత ఫ్రీగా చేసుకోలేకపోతున్నాను. మళ్ళీ వంట చేసేటప్పుడు వాడి కాలు ఇన్కేస్ ప్యాన్కి ఏమైనా తగిలిన హీట్ మళ్ళీ వాడికి కొట్టినా అమ్మో నాకు చాలా భయం అనమాట. అందువల్ల అవన్నీ ఆలోచించి ఎలాగో రాకర్ చైర్ ఇవన్నీ ఆలోచించి రాకర్ చైర్ ముందుగా తీసుకున్నాను. సో అందువల్ల ఇందులో కూర్చోబెట్టి కొంచెం ఎంగేజ్ చేస్తూ ఇలా కొంచెం తినిపిస్తూ నేను వంట చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఈరోజు ఫ్రూట్ వచ్చేసి పపియా అనమాట, పపియా. అండ్ ఈరోజు వంట వచ్చేసి గోంగూర చికెన్ చేస్తున్నాను. గోంగూర చికెన్ వచ్చేసి నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. గోంగూర ప్రాన్స్ చాలాసార్లు చేశాను, మీకు షేర్ కూడా చేశాను. సో గోంగూర చికెన్ చేస్తున్నాను అనమాట ఈరోజు. సో అండ్ ఆల్సో ఈజీ ప్రాసెస్ చేస్తున్నాను. నేను రెసిపీస్ చూసినప్పుడైతే చాలామంది ఫస్ట్ గోంగూరని ఆనియన్స్ వాటిలో మగ్గబెట్టిన తర్వాత గోంగూరని సపరేట్గా ఉడకబెట్టి అది మిక్సీ చేసి మళ్ళీ ఇవన్నీ అలా చేస్తున్నారు. అలా మగ్గిస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది. నాకు అంత టైం లేదు కిచెన్లో ఉండేంత. అందువల్ల నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ కుక్కర్లో చికెన్ ఉడకబెట్టేస్తాను. లైక్ మొత్తం టొమాటోస్ ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వస్తాయి కదా, ఆ తర్వాత గోంగూర అందులో వేసి చేస్తాను అనమాట. సో అది ఈజీ ప్రాసెస్, ఎదుకోలేదంటే అసలు కుదరదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు పూజ గది కూడా క్లీన్ చేసుకోవాలి. చాలా రోజులు అయిపోయింది పూజ గది క్లీన్ చేయక. సో పూజ గది క్లీన్ చేసుకొని రేపు మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి దీపం పెట్టుకుందాం ట్రై చేస్తున్నాను, కొంచెం పాజిటివ్గా ఉండేటట్టు. అసలు పూజ కూడా చేసుకోవడం అసలు కుదరట్లే. నాకు పనులు చేసుకోవడానికి అవ్వట్లేదు. మరి దీపం పెట్టుకోవాలంటే మాత్రం నాకు నీట్గా ఉండాలన్నమాట. దీపం నేను ఎలపడతలా పెట్టలేను. నీట్గా అన్నీ కొంచెం పర్ఫెక్ట్గా బొట్లు అవి అసలు డస్ట్ ఏం లేకుండా ఉండాలి. అలా ఇదే నేను పూజ చేయగలను. సో అది రేపు అయితే ఈ వర్క్ ఉంది. అండ్ చిన్నోడికైతే పోలియో డ్రాప్స్ ఉంది 28ని. ఈ వీడియో నాకు తెలిసి నేను రేపు పెడతానో ఎప్పుడు పెడతానో తెలియదు. బట్ 28 దాటేస్తుందేమో నేను పెట్టేసరికి. సో పిల్లలకి 28ని పోలియో డ్రాప్స్ ఉంది. ఇన్కేస్ మీ పిల్లలకి అంటే 10 years లోపు అనుకుంటా, 5 years లోపు 10 years లోపు. సో దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో వేస్తారనుకుంటే సో కనుక్కొని కంపల్సరీగా వేయించండి పోలియో డ్రాప్స్, ఓకేనా. గవర్నమెంట్ వ్యాక్సిన్స్ పోలియో డ్రాప్స్ అసలు మిస్ చేసుకోకూడదు. డల్ ఓ చిన్నడు ఎందుకో నాకు మిట్టుగడు బాగా గుర్తొచ్చేస్తున్నాడు. నేను రాత్రి తెగ గుర్తొచ్చాడు. వాడు ఈరోజు మార్నింగ్ ఫోన్ చేశాడనమాట. ఫోన్ చేసి ఏం చేస్తున్నారంటే ఈరోజు వాడికి హాలిడే అట, మొహరం ఏదో అట ఈరోజు. మొహరం నాకు ఐడియా లేదు. సో హాలిడే అమ్మ అని చెప్పేసి కాల్ చేశాడు. ఏం చేస్తున్నారు ఏంటి, ట్యాబ్లెట్స్ వేసుకున్నారా లేదా, నానేం చేస్తున్నారు ఇవన్నీ కూడా అడుగుతాడు. సో వాడి వైపు బాగుంది. సో మళ్ళీ వెళ్ళి చూసి రావడానికి నాకు అవ్వదు, అలాగని వీడియో కాల్స్ కూడా అవ్వవు అనమాట. సో మళ్ళీ దసరా హాలిడేస్ వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మళ్ళీ నేను అనకాపల్లి వెళ్ళే ప్లాన్ ఉంటే చూసుకోవాలి, లేదంటే దసరా హాలిడేస్ వరకు వెయిట్ చేయాలన్నమాట. ఒక కొడుకు ఉన్నాడు, ఒక కొడుకు హాస్టల్లో వాడిని బాగా మిస్ అవుతున్నాను నేను.
ఇంకోటేంటంటే అందరి పిల్లలు ఒకలా ఉండరు కదా! మిట్టు కూడా అయితే ఎవరి దగ్గరైనా ఈజీగా ఉండేవాడు. అంటే ఇప్పుడు ప్రవీణ్ దగ్గర నేను పని చేసుకుంటున్నాను, ప్రవీణ్ దగ్గర ఉండమంటే ఉండేవాడు. నేను వాడిని ప్రవీణ్ దగ్గర వదిలి కాశీ యాత్ర చేశాను. అండ్ ఆల్సో మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికెళ్ళాను. అప్పుడు ఇంకా వాడికి ఇయర్స్ అయిపోయాయిలెండి. వాడు స్కూల్‌లో జాయిన్ అయిపోయిన తర్వాత మరెప్పుడో మరి. అలాగని కాకపోయినా ముందు కొంచెం ఉండేవాడు. మిట్టుగాడు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఉండేవాడు చక్కగా. బట్ వీడేంటంటే నా దగ్గరే ఉంటున్నాడు. ప్రవీణ్ దగ్గర కూడా అసలు ఉండట్లేదు. ఎతికేసుకుంటున్నాడు. పడుకుంటున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పడుకుంటున్నాడు. ఇలా కళ్ళు చిన్నగా తెరుస్తాడు. ఇన్‌కేస్ ప్రవీణ్ పక్కన ఉంటే గనక ఏడుపు స్టార్ట్ చేసేస్తున్నాడు. నేను పక్కన ఉంటే నేను అలా జోకొట్టడం లేకపోతే నన్ను చూసి కొంచెం మళ్ళీ పడుకుంటున్నాడు. వెతికేసుకుంటున్నాడు. ఇంకా ఎంత దారుణంగా ఏడుస్తున్నాడంటే అంత దారుణంగా ఏడుస్తున్నాడు. సీరియస్‌లీ నాకు బాగా ఎడిక్ట్ అయిపోయాడనమాట వీడు. సో ఉండట్లేదు, అసలు ఎవరి దగ్గర ఉండట్లేదు. మమ్మీ కూడా అదే అంటది, నువ్వు వాడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళడం కుదరదు, ఇంక వీడు నీకు అంటుకొనే ఉంటాడు. ఇంకా నేనేమో వీడిని ఇంకేస్ వీడు స్కూల్ జాయిన్ అయిన తర్వాత మమ్మీ కొంచెం అలా ఎక్కడికైనా వెళ్తాను మమ్మీ, కొంచెం నాకేంటంటే ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్ ఉంది చూసారా, సో అలాంటి దగ్గరికి వెళ్తాను మమ్మీ, కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఒక 2 రోజులు నీ దగ్గర వదిలేసి వెళ్తాను మమ్మీ అలా చెప్తున్నా సరే వీడు ఉండడు, నీ దగ్గరే ఉంటాడు, అసలు హ్యాండిల్ ఎవరు చేయలేరు అన్నట్టు అయిపోయింది. చూడాలి ముందు ముందు సార్ ఎలా ఉంటారు ఏంటో. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి ఏంటంటే చాలా స్ట్రెస్ ఉందనమాట నాకు. ఏంటబ్బా అన్నట్టు అనిపించేసింది. చాలాసార్లు చెప్పాను నేను డిప్రెషన్కి వెళ్తున్నాను అని చెప్పి, డిప్రెస్ అవుతున్నాను అని చెప్పి చాలాసార్లు కూడా చెప్పాను. సో అది దాని నుంచి కొంచెం రిలీఫ్ రావడానికి. అండ్ మెయిన్ ప్రాబ్లము మాకు చిన్నోడు అన్ఎక్స్పెక్టెడ్గా ప్రెగ్నెన్సీ వల్ల 10 ఇయర్స్ గ్యాప్ రావడం వల్ల మాకు ఇలా అనిపించేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ప్రవీణ్కి కూడా అలవాటు పోయింది. ప్రవీణ్ కూడా ఇంతకుముందు మిట్టుని బాగా హ్యాండిల్ చేసేవారు. బట్ ఇప్పుడు తను కూడా ఎత్తుకోలేకపోతున్నారు, హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అదేంటో నాకు ఏంటి ఆ మాత్రం కూడా హ్యాండిల్ చేయలేవా అన్నట్టు. అండ్ ఇంకొక వరస్ట్ది ఏంటి తెలుసా, ఇప్పుడు బేబీ రెస్పాన్సిబిలిటీ ఇద్దరికీ ఉంటుంది కదా, పేరెంట్స్కి ఇద్దరికీ. అంటే నేను నార్మల్గా చెప్తున్నాను, ఇలా జస్ట్ అనిపించింది కాబట్టి నాకు రెగ్యులర్గా ఈ మధ్య ఎక్కువ అనిపిస్తూ ఉంది. బట్ నేను మీతో మాట్లాడడం కుదరట్లేదు కాబట్టి షేర్ చేసుకోలే. నాకు అనిపిస్తుంది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఇద్దరిది ఉన్నప్పుడు, పేరెంటింగ్ అనేది ఇద్దరిది ఉన్నప్పుడు మామ్ ఏంటంటే తినేదానికి కూడా నేను ఒక 10 నిమిషాలు చూసుకుంటావా, నేను అన్నం తినేస్తాను, ఒక 5 నిమిషాలు చూసుకుంటావా, నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చేస్తాను, ఇలా రిక్వెస్ట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. అది ఎందుకు అంత రిక్వెస్ట్ చేయాల్సి వస్తుందో నాకు అర్థం కాదు. నేను అదే చేస్తున్నా. నేను ఒక స్నానం చేస్తాను, ఒక 5 నిమిషాలు చూసుకోగలవా, ఒక 10 నిమిషాలు చూసుకోగలవా, నేను అది క్లీన్ చేసి వచ్చేస్తాను. ఇంట్లో వర్క్స్, తన వర్క్స్ ఏమైనా చేసుకోవాలన్నా సరే రిక్వెస్ట్ చేసి, ఎందుకు అంత రిక్వెస్ట్ ఎందుకు చేయాలో నాకు అర్థం కాదు. ఈక్వల్ ఇప్పుడు తను ఏం బయటకు షాపింగ్కి ఆడుకోవడానికి ఏం వెళ్ళదు కదా, తను స్నానం చేయడానికి, తను తినడానికి, అది కూడా రిక్వెస్ట్ చేసి 10 నిమిషాలు మేనేజ్ చేయగలవా, చూసుకోగలవా అని అడిగి 10 సార్లు అప్పుడు రిలీవ్ అయ్యి తన పని తను చూసుకోవాల్సి వస్తుంది. నాకు అది ఎందుకో నచ్చట్లేదు. ఎందుకు అంత రిక్వెస్ట్గా నేను ఎందుకు అడుగుతున్నాను, నేనే ఆడుకోవట్లేదు కదా అన్నట్టు అనిపిస్తుంది. ఏమో నాలాగా అందరూ ఆలోచిస్తారు ఏంటో. ఇంకా మనం అలా ఆలోచించకపోయినా మనమే చూసుకోవాలన్నట్టు. నేను ప్రవీణ్ మీద కంప్లైంట్స్ ఏం చెప్పట్లేదు ఫ్రెండ్స్, జస్ట్ వీడైతే ప్రవీణ్ దగ్గర ఉండట్లేదు, అది ప్రాబ్లము. నేను మా మమ్మీ మా డాడీకి ఎవరు చూసుకున్నా సరే అలాగే అడుగుతున్నాను, 5 నిమిషాలు చూసుకుంటారా అంటే కంప్లీట్ మామ్దే అనమాట. కొంత ఏజ్ వచ్చేంత వరకు ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేంత వరకు మామ్ రెస్పాన్సిబిలిటీ 100% మామ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇంకొకరు చూసుకోవడానికి అవ్వదు, ఇంకా మనకి ఇది ఉండదు అనమాట, అంటే రిలీవ్ టైం ఏమి ఉండదు. అది అంతసేపు మాట్లాడింది ఏంటి అని అనుకోవద్దు. మనల్ని కదిలిస్తే అలాగే ఉంటదనమాట. నన్ననే కాదు, ఎవరినైనా మీరు కూర్చోబెట్టి ఏమైనా బాగున్నారా? ప్రాబ్లమ్ ఏంటి? లేకపోతే సరిగ్గా నడుస్తుందా లైఫ్? అదే అంతా బావుందా అనంటే కంపల్సరీగా ఒక 2, 3 ముక్కల తర్వాత కంపల్సరీగా వాళ్ళు ఏదైతే ఇన్‌కేస్ ఫేస్ చేస్తా ఉంటే ఆ బాధని షేర్ చేసుకుంటారు కంపల్సరీగా. సో, నేను మాక్సిమం మీతో మాక్సిమం అన్ని షేర్ చేసుకుంటాను కాబట్టి, సో, ఇది కూడా అలా షేర్ చేశాను అంతే. ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న ఫేజ్ అనమాట అది. ఆల్మోస్ట్ డెలివరీ తర్వాత అందరూ ఇలాగే ఉంటారు, నేను కాదన్ను. మీరే కొత్తగా ఇది కాదు కదా అని కూడా అనుకోవద్దు. ఎవరిది వాళ్ళకి పెద్దగా అనిపిస్తుంది, కొండంత ఇదని అనిపిస్తుంది అనమాట పెయిన్. పక్క వాళ్ళకి అలా అనిపించదు అనమాట, ఎవరి వాళ్ళు ఫేస్ చేస్తున్నప్పుడే తెలుస్తుంది. సో కరెక్టే కదా. అండ్ ఇక్కడైతే నేను కుక్కర్లోకి చికెన్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా అయితే నేను ప్యాన్లో మగ్గిస్తాను ప్రతిసారి. నాకు ప్రతిదీ కుక్కర్లో వండడం ఇష్టం ఉండదు. ఆబ్వియస్లీ కుక్కర్లో కంటే నార్మల్ మనం ప్యాన్లో కొంచెం టైం ఎక్కువ పట్టిన కుక్ చేసుకునేది చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ నాకు టైం లేదు కాబట్టి ఫస్ట్ కుక్కర్లో పెట్టేసిన తర్వాత అందులో ఈ గోంగూర మిక్స్చర్ వేసి
మగ్గిద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను. కుక్కర్‌లో అయితే చికెన్ కొంచెం ఫాస్ట్‌గా ఒక 2 విజిల్స్‌కి ఉడికిపోతుంది కాబట్టి అది. అండ్ ఇక్కడైతే ఆనియన్స్ అవి ఫస్ట్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఏదైతే నేను చికెన్ ఉందో అవన్నీ కూడా వన్ బై వన్ వేసుకుంటాను. సో మీరు రెసిపీ చూడొచ్చు క్లియర్‌గా. అండ్ ఇంకా ఇంతకు ముందు కూడా నేను మిమ్మల్ని చాలా సార్లు అడిగాను. బట్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. నాకు బేకింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్. లైక్ కేక్స్ అనే కాదు, మెయిన్ బన్స్ గానీ, లేకపోతే కుకీస్, మెయిన్ బన్స్, కుకీస్, బ్రెడ్ ఇలాంటివి నేర్చుకోవాలని బాగా ఇంట్రెస్ట్. ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? నేను ఒక 2 ఇయర్స్ నుంచి 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నేర్చుకోవాలని. బట్ నేర్చుకోవడానికి అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బయటికెళ్ళడం కుదరదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిన్నోడు ఉన్నప్పుడు కాదు, నేను ప్రెగ్నెంట్ అవ్వకముందు నుంచే అనుకుంటున్నాను. బట్ అసలు కుదరట్లేదు. అండ్ ఆన్లైన్ నేర్చుకుందామంటే సర్టెన్ ఆన్లైన్ ఎలాగా ఏంటనేది నాకు తెలియట్లేదు. ఇప్పుడైతే అస్సలు కుదరదు నాకు. ఎందుకంటే నార్మల్ నా డైలీ చోర్సే నేను చేసుకోవడానికి నాకు టైం కుదరట్లే. బట్ దట్టు మళ్ళీ బేకింగ్ క్లాసెస్ మళ్ళీ ఆన్లైన్లో అంటే నాకు అసలు కుదరదు. బట్ ఎందుకో నేర్చుకోవాలని చాలా ఉంది. ఎందుకంటే మిట్టుగాడికి మెయిన్ కుకీస్ అంటే చాలా ఇష్టం. వాడికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం కుకీస్. వాడు చాలాసార్లు అడిగాడు, అమ్మ చెయ్యు అని. బట్ నాకు కేక్స్ అంటే కొంచెం వచ్చు. చాక్లెట్ కేక్ కానీ, వెనీలా కేక్ కానీ, ఇలా నార్మల్ రవ్వ కేక్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను ఇంట్లో. ఇంతకుముందు నేను మీకు షేర్ చేశాను కదా. ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుస్తుంది నేను కేక్స్ అవి చేస్తాను ఏంటనేది. మెయిన్ ఎక్కువ ఏంటంటే కప్ కేక్స్, మగ్ కేక్స్ ఎక్కువ చేసేదాన్ని మిట్టుగడి కోసం. బయట ఫుడ్ ఎందుకు, ఇంట్లో ప్రతిదీ ఇంట్లో చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో చేసేదాన్ని. బట్ కుకీస్ అసలు రావు నాకు. ఒకసారి చేస్తే చాలా గట్టిగా రాళ్ళలాగా అయిపోయాయి. అందువల్ల దానికి సర్టెన్ మెజర్మెంట్స్ ఇవన్నీ ఉండాలి. యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా రివ్యూస్ అవి ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో అనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు సింపుల్గా ఇన్ కేస్ నేర్చుకున్నట్టయితే మీరు ఏమైనా ఆన్లైన్లో కానీ, లేకపోతే ఏదైనా రెసిపీ కానీ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రెసిపీ షేర్ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే మన కామెంట్ సెక్షన్ ఎవరైనా చూస్తే కనుక వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం నాకు హెల్ప్ అవుతుంది. సో ఏదైనా నాలెడ్జ్ షేర్ చేసుకుంటాం కదా. సో ఆ కైండ్ ఆఫ్ అనమాట. అండ్ ఇక్కడైతే ఫస్ట్ గరం మసాలా వేసాను. గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఆనియన్స్, టొమాటోస్, కరివేపాకు, ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత చికెన్ వేసి కొంచెం కారము అండ్ కొరియాండర్ పౌడర్ ఇవన్నీ వేసి నార్మల్ గ్రేవీ ఎలా చేస్తారు సేమ్ అలాగే గ్రేవీ లాగా చేసుకుంటున్నాను అనమాట. ఒక 2 విజిల్స్ వచ్చేటప్పటికి మొత్తం ఉడికిపోతుంది. అండ్ పక్కన రైస్ కూడా పెట్టేశాను. రైస్ నేను ఎప్పుడైనా కొంచెం లాస్ట్లో పెడతాను, కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది కదా అని. అండ్ ఇదైతే మిట్టుగాడికి తినిపిస్తే నాకు ఎందుకో చేసిన ప్రతిసారి మిట్టుగాడికి, వాడికి హాలిడేస్ అన్నాళ్ళు నేనే తినిపించాను వాడికి. ఒక పూట ఎప్పుడో నేను తినిపించాను, నువ్వు తినే డాడీ అంటే ఏమ్మా నేనేమైనా మిస్టేక్ చేసానా, నాకు ఎందుకు తినిపించవు నువ్వు అని అడిగేవాడు. సో హాలిడేస్ అన్నాళ్ళు హాస్టల్లో అయితే నువ్వు తినిపించవు కదా, నువ్వే తినిపించు అనేవాడు. ఇంతకు ముందు అయితే హాస్టల్లో జాయిన్ అయ్యకముందు వాడు అంతటి వాడే తినేవాడు. బట్ వన్స్ హాస్టల్కి వెళ్ళినాక వాడు బాగా మిస్ అయ్యాడో ఏంటో తెలియదు కానీ ప్రతిసారి నన్నే తినిపించమనేవాడు. టిఫిన్ ఒక్కటే వాడు తినేవాడు అనమాట. అన్నము, రాత్రి డిన్నర్ అంతా నేనే తినిపించేదాన్ని. సో నేను వాడికి తినిపిస్తూ నేను తినేసేదాన్ని అనమాట. సో నాకు క్వాంటిటీ అంత అవసరం లేదు కాబట్టి ఒక 2 ముద్దలు నేను తిని మిగతా వాడికలా తినిపించేదాన్ని. సో అది. అండ్ ఇంకొకటి అది అలా పక్కన పెట్టేస్తే మిట్టుగాడు గురించి. అండ్ ఈ స్టవ్ మాత్రం చాలా బాగుంది తెలుసా. ఇది నేను ఆఫ్లైన్లో కొనుక్కున్నాం. ఈ స్టవ్ మీరు చూస్తున్నారా, క్లీనింగ్కి పిచ్చ ఈజీగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది. క్లీనింగ్ ఈజీ. ఇంకా ఆ రెండిటికి మించి ఇంకేం కావాలి చెప్పండి. హ్యాపీగా వంట చాలా తొందరగా అయిపోతుంది. 4 బర్నర్లు పనిచేస్తున్నాయి హ్యాపీగా. పాత స్టవ్ అయితే అమ్మ బాబోయ్ క్లీనింగ్ చాలా టైం పట్టేసేది. అండ్ ఆల్సో ఒక 2 బర్నర్లు పనిచేసేవి కావు. చాలా ఇబ్బంది అయ్యేదనమాట. మెయిన్ క్లీనింగ్కి ఈజీ ఉందని నేను ఈ మోడల్ తీసుకున్నాను. నేను మీకు డీటెయిల్స్ హిండ్వేర్ బ్రాండ్ది, ఇది హిండ్వేర్ బ్రాండ్ ఇది. నేను మీకు ఆఫ్లైన్లో తీసుకున్నాం కాబట్టి మీరు సేమ్ సిమిలర్ పిక్ నేను ఓపెనింగ్ వీడియో కూడా నేను మీకు షేర్ చేశాను కదా, సిమిలర్ దొరుకుతుంది మీకు. నేను చందానగర్లో హిండ్వేర్ స్టోర్లో తీసుకున్నాము. సో ప్రవీణ్ ఆన్లైన్ వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేయమంటే మేము ప్రైస్ బట్టి మాకు అరౌండ్ 10,000 to 14,000 మధ్యలో పడింది ఈ స్టవ్ మొత్తం కూడా. సో చాలా అంటే చాలా బాగుంది. అంత ప్రైస్ పెట్టినా కూడా మాకు చాలా
హ్యాపీగా యూస్ చేస్తున్నాను నేనైతే. మెయిన్ మన కిచెన్లో గ్యాస్ స్టోవే కదా, గ్యాస్ స్టవ్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, వంట పర్ఫెక్ట్గా అయితే ద్వారా మిగతా అవి ఏవైనా సరే పర్ఫెక్ట్ అయిపోతాయి అనే ఫీలింగ్తో ఉంటానన్నమాట నేను. సో ఒకసారి ఫెయిల్ అయ్యాం కదా, అందువల్ల కొంచెం నేర్చుకున్నాను అనమాట. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చికెన్ ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసాను, వాటర్తోనే తీసేసాను. అండ్ ఇలా కొంచెం ప్యాన్లో వేసేసుకున్నాను, మొత్తం డంప్ చేసుకున్న తర్వాత ఈ ఏదైతే గోంగూర ఉందో గోంగూర కూడా యాడ్ చేశాను. గోంగూర మిక్స్ చేసుకున్నప్పుడే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, సో దట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నువ్వుల నూనెతో వేసుకోండి, నేను ఈరోజు మొత్తం నువ్వుల నూనె మాత్రమే యాడ్ చేశాను. అండ్ ఇంకొకటి లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకోండి, అద్దరిపోతుంది అనమాట. నెయ్యి గోంగూర చాలామంది కలుపుకుంటారు కదా, సో అలాగా నేను ఇంకా అన్నంలో వేసుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను ఇంక ఇందులో కర్రీతో కొంచెం ఇన్ఫ్యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి కలిపేసాను అలాగా. సో అది అండ్ కర్రీ అయితే ఆల్మోస్ట్ వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేంత వరకు ఉంచాను. అది పైన చూసారా కొంచెం ఎల్లో లేయర్లా వస్తుంది, అలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. అడుగు అంటుతుంది, కొంచెం చూసుకుంటూ కలుపుతూ ఉండండి. అండ్ గోంగూర చికెన్ అయితే అద్దరిపోయింది అసలు. రోటీస్లోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది, సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. కొంచెం నేను గోంగూర ఎక్కువ వేసుకోవడం వల్ల గ్రేవీ ఎక్కువ వచ్చింది. ప్రవీణ్కి గ్రేవీ ఎక్కువ ఉండాలన్నమాట, లైక్ తను ఇంక రసాలు చారు రసం ఇవేం వేసుకోరు, ఓన్లీ గ్రేవీతోనే ఉంటుంది అనమాట. అందువల్ల డెఫినెట్లీ ట్రై చేయండి, సూపర్ వచ్చింది రెసిపీ మాత్రం. ఫోన్ వాడి దగ్గరే ఉంది, నువ్వు మాట్లాడు వింటాడు. తమ్ముడు ఏం చేస్తున్నాడు? ఏయ్ కట్ చేస్తాడా చూడు. ఏమైందమ్మా, కట్ చేసేసావు నువ్వే. కట్ చేస్తాడా? కాల్ చేసి మాట్లాడు, నొక్కేస్తాడు. నువ్వు చూడు మళ్ళీ సరే జాగ్రత్తగా తినమను, తినేసి జాగ్రత్తగా ఇది ఆడుకునేటప్పుడు దెబ్బలే తగిలించుకోద్దని చెప్పు. వెయిట్ ఏం పెరగు, శుభ్రంగా తినమని చెప్పు. ఏయ్ బుల్లా, అన్నీ మాట్లాడదామని చూస్తే అస్సలు మాట్లాడలేదు దొంగ. మిట్టుగాడు కాల్ చేస్తే మాట్లాడుతున్నాం అనమాట. సో అది అండ్ ఇక్కడైతే చిన్నోడికి సిప్పర్ ఒకటి కొన్నా, ఫస్ట్ క్రైలో కొన్నాను. ఇది ఏంటంటే అప్పుడప్పుడు వాటర్ ఇవ్వాలి కాబట్టి కొంచెం ఇంట్రడ్యూస్ చేద్దామని. దీనికి ఏంటంటే లోపల ఇంకో చిన్న కప్పు ఉంటుంది, వాటర్ ఎక్కువ వచ్చేది, వాడు పీలిస్తేనే వాటర్ వస్తుంది అనమాట. మరి హెవీ ఫ్లో అయితే వాళ్ళకి ఊపిరి అందదు కాబట్టి కొంచెం వెళ్ళేలాగా సిప్పర్ తీసుకున్నాను. దీనికి కప్పు కూడా వస్తుంది, అంటే డస్ట్ అది పడకుండా కప్పు కూడా వస్తుంది అనమాట. అది అందుకని చెప్పి తీసుకున్నాను సిప్పరు. తర్వాత ఈరోజు ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం షాపింగ్ వెళ్దామని రెడీ అయితే చిన్నోడు నా వైపు చాలా వెరైటీగా చూసాడు తెలుసా. యాక్చువల్గా నేను అది పెడదాం అనుకున్నాను, కాకపోతే చాలామందికి ఏంటంటే నా వాయిస్ ఇరిటేటింగ్ ఉందంట షార్ట్స్లోని, నేను కొంచెం గట్టిగా అరుస్తూ ఉంటాను అనమాట వాడు కొంచెం యాక్టివ్ అవ్వడానికి. సో ఇక్కడ నేను ఇలా రెడీ అయ్యాను, అది కలర్ ట్యూనిక్ అవ్వడం వల్ల బట్ చాలా డిఫరెంట్గా చూసాడు. అంటే లైక్ రోజు ఆ నైటీలు అవన్నీ వేసుకుంటాం కదా, సో ఈరోజు కొంచెం రెడీ అయ్యేసరికి చూస్తున్నాడు అనమాట. చీర కట్టుకున్న రోజు మీకు గుర్తుందా, నేను నోములు ఇచ్చిన రోజు కూడా చీర అది కట్టుకొని జ్యువెలరీ అది పెట్టుకున్నప్పుడు కూడా వాడు అలాగే చూసాడు, బాగా అనిపిస్తుంది అనమాట. సో పిల్లలు అలా చూసేసరికి వాడు నా దగ్గరికి వచ్చేయడానికి, నేను షూట్ చేస్తుంటే నన్ను ఎత్తుకోమని అడుగుతున్నాడు చూసారా వాడు. సో వాడిని పడుకోబెడుతుంటే మ్యాక్సిమం ఎత్తుకోకుండా పడుకోబెడదాం ట్రై చేస్తే అస్సలు ఉండట్లేదు. ప్రవీణ్ దగ్గర చెప్పాను కదా, ప్రవీణ్ దగ్గర అసలే ఉండట్లేదు. నా దగ్గర నేను నా వాయిస్ వినేసరికి ఇంకా ఇదైపోతున్నాడు అనమాట. ఏ వేళ చూస్తున్నారు, ఏమైంది, ఏం చిజులు పని చేద్దాం. చిచ్చుబా నా చూడు, చిచ్చు అలు అలుమా చిలక
ప్రవీణ్ అయితే ఫస్ట్ నుంచి చిన్నోడిని చిలక చిలక అనడం బాగా అలవాటు అయిపోయిందనమాట. సో, చిలక అనేసరికి మంచిగా వస్తాడు ప్రవీణ్ వైపు. నేను నిక్‌నేమ్ పెట్టకూడదని ఎంత దీనిగా అనుకున్నానో, చిన్నోడికి బోలెడన్ని నిక్‌నేమ్స్ వచ్చేసాయి. చిన్నోడు అని, రాజులని, మళ్ళీను ఏవేవో డిఫరెంట్ డిఫరెంట్ పేర్లన్నీ వచ్చేసాయి. నీల్ నందన్ అంటే అస్సలు పలకడు వాడు. చిన్నోడు, చిలక ఇలా అంటేనే పలుకుతున్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ ఎక్కడైనా ఎవరైనా కనిపించినప్పుడు మీ చిలక ఎలా ఉంది అని అడుగుతున్నారంట. ప్రవీణ్ వచ్చి నాకు చెప్తున్నారు. చిలక ఎలా ఉందని అడుగుతున్నారు. వాళ్ళకి అలవాటైపోయింది చిలక చిలక అని చెప్పేసి. సో అది. అండ్ ఇక్కడ నేను దేనికి రెడీ అయ్యానంటే నెక్స్ట్ మంత్ ప్రవీణ్కి బర్త్డే ఉంది. సో బర్త్డే షాపింగ్ అని చెప్పి జూడియోకి వచ్చాము. అండ్ జుడియోకి వచ్చిన తర్వాత నేనైతే కొన్ని టాప్స్ ట్రై చేశాను. ఎందుకంటే నాకు ఫీడింగ్‌కి నాకేది బెటర్ అనిపించిందంటే ఫీడింగ్ డ్రెసెస్ కొనుక్కొని, ఫీడింగ్ కుర్తీస్ కొనుక్కోవడం కంటే ఇలా ట్యూనిక్స్ కొనుక్కుంటే బెటర్ అనిపించింది. ఏదైనా ఇలా కొంచెం టాప్స్ అండ్ ఆల్సో నాకు జీన్స్ కొంచెం అలవాటు అయింది కాబట్టి ఇలా కొంచెం పుల్ చేసుకొని పాలు పెట్టడానికి బాగుంటుంది కదా అని. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను. నేను ఇప్పుడు ట్రయల్ వేస్తున్నవి నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇది మీకు పటాన్ చెరువులో ఉన్న జుడియో బ్రాంచ్ అనమాట. మీకు ఇవి అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇన్ కేస్ ఈరోజు కానీ రేపు కానీ అలా మీరు విజిట్ చేస్తే కనుక. కొన్ని అయితే ట్రై చేశాను అండ్ నాకు ఇది బాగా నచ్చింది. ఇది కరెక్ట్గా ఫిట్టింగ్ లాగా అనిపించింది. కాకపోతే కొంచెం లెంత్ ఉంటే బాగుంది అనిపించింది. సో అలా ఇవైతే కొంచెం మిల్క్ ఫీడ్ చేయడానికి బెటర్ ఉంటాయి అనిపించింది. నేను అబ్జర్వ్ చేసింది అయితే కుర్తీస్, డ్రెస్సెస్ జిప్స్ నువ్వు తీసుకుంటే జిప్స్ పోతున్నాయి. ఇంకోటి ఏంటంటే అస్సలు కంఫర్టబుల్గా ఉండట్లేదు. వాడు నేను లోపల నుంచి తీసే వరకు చాలా ఇరిటేట్ అయిపోతున్నాడు అనమాట. అందువల్ల అండ్ నేను ఇవి అన్నీ కూడా ఎక్సెల్ ట్రై చేశాను. ఎక్సెల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతున్నాయి. కొన్ని కొన్ని లూజ్ కూడా అవుతున్నాయి అనమాట. సో అది. అండ్ కొన్ని కొన్ని ట్రై చేశాను. ఒక 2 టాప్స్ మాత్రమే తీసుకున్నాను. ప్రవీణ్ అయితే షర్ట్స్, టీ షర్ట్స్ తీసుకున్నారు, షార్ట్స్ అవిను. సో మేము ఇంకా రిటర్న్ అయిపోయాము అనమాట. సో ఇది ఈరోజు వీడియో. అండ్ ఇంకొక స్కిల్ అన్లాక్ అయింది మా వాడికి. ఇలా కాళ్ళు నోట్లో పెట్టుకుంటున్నాడు అనమాట. అది ఇదైంది చిన్న కృష్ణుడిలాగా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ గోంగూర చికెన్ మాత్రం డెఫినెట్ ట్రై చేయండి. ఓకేనా? టాటా, టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.